ఎస్సీలు టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమావేశంలో తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, మాణిక్య వరప్రసాద్తో కలిసి వల్లరామయ్య పాల్గొన్నారు. వైసీపీ పాలనలో జగన్ అన్ని వర్గాలకు అన్యాయం చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకు ముందు చూసుకుంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సౌమ్య గారిని సాధారణంగా నందిగామ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అభివృద్ధి ఫలాలన్నీ కూడా మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలంటే కూటమి అధికారంలో సభ్యుడిగా 5 సంవత్సరాల నుంచి మీ అందరి మధ్య పనిచేస్తా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గంలో అటుపక్క ఉన్నప్పుడు కూడా ఎవరైతే నా తరఫున పనిచేశారో వాళ్ళందరికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి నా గుండెల్లో పెట్టుకొని మైలవరం నియోజకవర్గంలో ఎస్సీల తరఫున పోటీ చేసిన ఆ రోజు వాళ్ళందరినీ గెలిపించుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టుగా, ఎస్సీ కాలనీలు అభివృద్ధి చెందేటట్టుగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ తీసుకొచ్చి ఎన్నో కట్టించాను. మొత్తం 35 శాంక్షన్ చేస్తే వాటిలో ఎస్సీ లొకాలిటీలోనే నేను ఎక్కువ శాంక్షన్లు చేయించడం జరిగింది. ఏవైతే ఈ ప్రభుత్వం పేదకి కేవలం సంక్షేమ ఫలాలు తాయిలాలు చూపించి అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి మనవడికి మనవరాలకి ఉద్యోగాలు రాని పరిస్థితి, ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితి, ఒక చేతితో సంక్షేమ పథకాలు ఇచ్చి మరో చేతితో పేదల పొట్ట కొట్టింది. సభ్యుడిగా 5 మరి మన ఓట్లు తండుకొని అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మనల్ని మోసం చేశాడో, మనకు కేటాయించిన నిధుల్ని, మనకు కేటాయించిన కార్పొరేషన్ నిధుల్ని దాదాపు 27 స్కీమ్స్ రద్దు చేసి మన జీవితాలు బుగ్గిపాలు చేశాడు. ఈరోజు మనం చూసుకుంటే దళితులంటే ఒక మద్యం మాఫియాకి అడ్డ, దళితులంటే ఒక గంజాయి మాఫియా అడ్డాగా తీర్చిదిద్దాడు. మనకు ప్రాథమిక విద్యను దూరం చేశాడు. ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకుండా మన యువకుల్ని, ఎవరైతే చదువుకుంటున్న పిల్లల్ని విద్యకు దూరం చేశాడు. ఈ విధంగా మన జీవితాలు ముగ్గిపాలు చేసి పైపెచ్చి మన మీద దాడులు చేస్తాడు. మనం చూస్తున్నాం ఎన్ని దాడులు ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద చేశారు. మరి మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని ఏ విధంగా అవమానించి ఆయన మానసికంగా హింసించి చంపారో కండారు. 5 సంవత్సరాల భవిష్యత్తును కోల్పోతాం. ఈ 5 సంవత్సరాల్లో మన జీవితాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయండి. స్వాతంత్రం రాకముందు మన భవిష్యత్తు, మన జీవితం ఎలా ఉండేదో అంతకంటే ఘోరంగా ఉండబోతుంది. దయచేసి మరొక్కసారి మీరందరూ కూడా మన కోసం కష్టపడే నాయకత్వానికే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని, అది కేవలం బాబు గారు వస్తేనే రాష్ట్రంలో మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఎన్డీఏ కూటమికి మీరందరూ కూడా